దేవునికి స్తోత్రములు. దేవుని ఘనమైన నామాన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసుకి ప్రార్థన పరిచయం ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. జేసీఎం టెంపుల్స్ ద్వారా మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి దీని ముందు వీడియో ప్రభుని గణపరచుట అనేటువంటి హానరబుల్ టు గాడ్. ఏ విధంగా మనం మరి గణపరచడం అంటే ఏమిటి, దేవుడు ఎవరిని గణపరుస్తాడు అనే విషయాలు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరిన్ని కొన్ని విషయాలు ఈ రెండో భాగంలో చూస్తే, మరి సామెతల గ్రంథం 27:18 అంటాడు కదా, యజమానుని మన్నించి వారిని గణపరుస్తాడు. ఈరోజు భర్తకు లేదా భార్యకు యజమాని ఇద్దరు కూడా ఒకటే. ఈ భార్య భర్త ఏం చేయాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. అప్పుడు వారిని ఇద్దరిని గణపరుస్తాడు. పిల్లల్ని క్షమించాలి, తల్లిదండ్రులు క్షమించాలి. సో ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు గణపరిస్తాడు అంటున్నాడు. సామెతల గ్రంథం 15:33 చూస్తే, వినయము గల వారిని గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. వినయం ఉండాలి మనలో, వినయ విధేయతలు కలిగి ఉండాలి. అదే సామెతల గ్రంథం 14:34 చూస్తే, నీతిగా జీవించే వారిని గణపరుస్తాను అంటున్నాడు. నీతి నియమాలు కలిగి ఉండాలి. అదే సామెతల గ్రంథము మరి 13:18 చూస్తే, అక్కడ గద్దింపును లక్ష్య పెట్టే వారిని కనపరుస్తాడు. గద్దింపు, దేవుని గద్దింపును లక్ష్య పెట్టాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను సరి చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 అంటాడు కదా, శోధనలకు పరీక్షలకు నిలిచిన వారిని కూడా దేవుడు కనపరుస్తాడు. శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, నిలువు. ఏంటి భయం ఏంటి నీకు? దేవుడు చూసుకుంటాడు. ఆ శోధనలు వచ్చిన ఆ శోధనలో ఉండు, ఆ పరీక్షలో నెగ్గడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా మరి సామెతల గ్రంథం 21:21 నీతిని కానీ దేవుని కృపను అనుసరించే వారిని ఖచ్చితంగా దేవుడు కనపరుస్తాడంట. అదేవిధంగా సామెతల గ్రంథం 2:3 రాయబడుతుంది, కలహమునకు దూరముగా ఉండేవారిని కనపరుస్తాడు. కలహాలు ఉండకూడదు. అదే సామెతల గ్రంథం 4:7-8 చూస్తే, జ్ఞానమును హెచ్చించి కౌగులించుకునే వారిని కనపరుస్తాడు. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. వెండి సంపాదించుకుంటే, బంగారం అపరాంజన కోరికంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానం నేను హెచ్చిస్తుంది అనే విషయాన్ని గమనించు. సామెతల గ్రంథం మరి ఇన్ని విషయాలు చెప్తే, యోబు గ్రంథంలో కూడా 36:7 చూస్తే, నీతిమంతులను రాజులతో కూర్చోబెట్టి వారిని కనపరుస్తాడు. 36:7 ఏముంది? యోబు నీతిమంతులు రాజులతో కూర్చొని పెడతాడంట. సామెతల గ్రంథం 25:27 చూస్తే, దుర్లాభమైన సంగతిని పరిశీలన చేయవారిని కనపరుస్తాడు. దుర్లాభమైనటువంటి విషయాలు ఏంటో చూసుకోవాలి. హృదయకాల సమయంలో ప్రియ తల్లి చిలక ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథ వాక్కులు నీ జీవితాన్ని బలపరచాలి, ఘనపరచాలి. నువ్వెవరైనా సరే, ఒక వ్యాపారివా, ఉద్యోగివా, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు ఘనహీనుడిగా ఉంటున్నావు. నీకు అస్సలు నేను ఎవరో కూడా నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకున్నావో ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు జరుగుతుంది. కనుక యేసుగారి ప్రార్థన పరిచయాల ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు కానీ, ఒకవేళ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే జేసీఎం టెంపుల్స్ ఫేస్బుక్లో మీరు టైప్ చేసిన, యూట్యూబ్ ఛానల్లో మీరు జేసీఎం టెంపుల్స్ మీరు సెర్చ్ చేసిన ఖచ్చితంగా అద్భుతమైన విషయాలు, కొన్ని వందల వీడియోస్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.